ఇట్లాంటి వారికి ఏంటంటే మెడికేషన్ ఏమైనా ఉంటుందా సార్? లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని ఉంటుందా? లేదంటే షార్ట్ వేవ్ ఒకటి సరిపోతుందంటారా? బేసికలీ వీళ్ళేంటి అంటే ఫస్ట్ నైట్ యాంగ్జైటీలో ఉన్న వాళ్ళకి కొద్దో గొప్పో ఈ సెక్షువల్ నాలెడ్జ్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అంటే మన కల్చర్‌లో ఏంటంటే సెక్స్ గురించి ఇంత బాహ్యంగా మాట్లాడుకునే ఇది లేదు, వెసులుబాటు లేదు. ఇంకా ప్రజల్లో ఆ స్టిగ్మా ఉంది. సో ఫస్ట్ నైట్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ వేరే విధంగా ఉంటాయి. పోర్న్‌లో ఒక కైండ్ ఆఫ్ ఇన్‌పుట్ వస్తుంది. ఇదంతా ఆ కన్ఫ్యూజన్‌లో వాళ్ళు ఇలాగా వెళ్ళడం అనేది జరుగుతుంది. సో వీళ్ళేంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్‌లో మార్పు వస్తే సెక్షువల్ ఇంప్రూవ్‌మెంట్ అనేది కాకుండా అసలు నిజంగా వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్నాయా చూడాల్సొస్తుంది. మినిమమ్ బ్లడ్ టెస్ట్‌లు అంటే హార్మోనల్ టెస్ట్‌లు ఇవి ఎలాగున్నాయో చూసుకునేసి వాళ్ళు ఆ క్లారిటీ ఒక అంటే ప్రొఫెషనల్లీ కలిసారంటే సెక్షువాలజిస్ట్‌ని కానీ, ఒక సైకియాట్రిస్ట్‌ని కానీ కలిస్తే ప్రీ మ్యారిటల్ సెక్షువల్ హెల్త్ హ్యాబిట్స్ కానీ దాని గురించి మాట్లాడుకోవటం కానీ తెలుస్తుంది. దాంతో వాళ్ళకి సడన్గా ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా, లో మూడ్‌కి వెళ్ళిపోకుండా, స్ట్రెస్‌లోకి వెళ్ళిపోకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.